ప్రెజెంట్ మనం తిరుపతిలోని ఎంఎంబీజీ స్కూల్ ముందున్నామండి. మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ దగ్గర. రెండో తరగతి చదివే పిల్లలు 10వ తరగతి పిల్లల బుక్స్ చదువుతున్నారు. Here are two stories about flying. Pilot is lost in storm clouds. మాతకున్న శక్తి గొప్పది, అది అవతలి వారిని మెప్పించగలదు. హాస్యశ్రీ ఇందులోనే ఒక స్టూడెంట్. సో ఆ పాప బర్త్ దగ్గర నుంచి కూడా ఆ పాపకి మాటలు రావు. సో ఈ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఆ పాప తన మాటలు చేష్టలు ఇప్పుడు ప్రజెంట్ అయితే అల్లరి చేస్తుంది అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. మీ పాపకు మాట్లాడే శక్తిని తెప్పించే బాధ్యత మాది అని ఒక హామీ ఇచ్చారు. చాలా సంతోషంగా వినిదిరిగాం. హాయ్ అక్క, ఉప్పు కప్పుడంబు నొక్క పోలికలుండు చూడ 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 దాడి వేరు. అంటే మీరు ఆ వర్క్ చేయకపోవటం, ఆ చెయ్యి వనకటం వల్ల మీరు ఆ జాబ్ చేయలేకపోయాను అని అన్నారు. 2 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాను అని కూడా అన్నారు. మరి మీకు ఈ చేత్తో రాయాలి అనే ఆలోచన ఎలా వచ్చింది? ఇక్కడ ఇలాంటి స్కూల్ ఉందని మీకు ఎలా తెలుసు? రైటర్స్ క్రాంప్ అనే డిసీజ్తో ప్రాబ్లం అయ్యి రాయలేని పరిస్థితి, నాకు జీవనాధారం కోల్పోయినాను. ఖచ్చితంగా నేర్చుకోవాలి. నేను మానసిక వేదనకు గురైనాను. సార్ వాళ్ళ ఒక ఇదితో నాకు పునర్జన్మనిచ్చినట్టే నాకు హ్యాపీగా. నేను సనాతన ధర్మానికి సంబంధించి కావచ్చు, భగవద్గీత శ్లోకాస్ ఇవన్నీ కూడా పిల్లలకి ఎంతో ముఖ్యం అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా టచ్ చేపిస్తున్నారు. భగవద్గీత చదివే స్పీడ్ చూస్తే అందరూ ఎంత బాగా చదువుతున్నారు, ఏ స్కూల్లో అని అడుగుతున్నారండి. మరి మీరు కూడా ఎవరైనా మీ పిల్లల్ని జాయిన్ చేయించాలి అని అనుకుంటే కింద వాళ్ళ డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను, వాళ్ళని కాంటాక్ట్ చేయండి. అండ్ వీళ్ళది మెయిన్ మోటో ఏంటంటే చదవని పిల్లల్ని మాత్రమే మా దగ్గర తీసుకురండి, జీనియస్ని చేసి చూపిస్తాను అంటున్నారు.